Hi, welcome to my channel. I am Raghav Reddy. నా పేరు రాఘవ్ రెడ్డి. నేను మైండ్ సెట్ కోచ్‌ని. బిలీవ్ సిస్టమ్ ఎక్స్‌పర్ట్‌గా నేను పనిచేస్తున్నాను. నా ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఒక ముఖ్యమైన విషయం గురించి సక్సెస్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరెప్పుడైనా కోరుకున్న విజయాలు సాధించటానికి చేసే ప్రయత్నాలు, అది ఐశ్వర్యం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మానవ సంబంధాలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు. ఎప్పుడైనా మరలా ప్రయత్నం చేసి కోరుకున్న ఫలితాలు సాధించలేక విసిగిపోయారా? అదే పని మరలా చేస్తున్నారా? అంతకుముందు 1 ఇయర్ నుంచి ఏం పని చేశారో, 1 వీక్ నుంచి ఏం చేశారో, అదే పని చేసుకుంటూ ఫలితాలు రావట్లేదని ఎప్పుడైనా భావించారా? అయితే ఈ వీడియో మీకోసమే. దీనిలో వచ్చేసి మనం మన యొక్క మైండ్ సెట్‌ని ఏ విధంగా రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి? ఎందుకంటే మనలో ఉన్నటువంటి అన్ని ఫలితాలు కూడా మన యొక్క మానవ జీవితంలో జరిగే అన్ని అనుభవాలు కూడా కేవలం మన మైండ్ పవర్ తోటే జరుగుతాయి. మన మైండ్ సెట్ మీదనే ఆధారపడతాయి. సపోజ్ మీరు కోరుకున్న ఫలితాలు మీరు పొందట్లేదంటే మీ మైండ్ సెట్‌ని మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. మీరు గమనించినట్టయితే మీ దగ్గర ఉన్న మొబైల్‌లో బహుశా ఈ వీడియో చూడొచ్చు, లేదా ల్యాప్‌టాప్‌లో చూడొచ్చు. మొబైల్ కానీ లేదా ల్యాప్‌టాప్ కానీ పని చేయటానికి సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్‌వేర్ వల్ల నమ్మకంగా ఆ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి. మీరు వీడియో చూసినా, లేదా సోషల్ మీడియాలో వేరు కార్యక్రమాలు చూసినా, లేదా వేరు పనులు చేసినా కూడా రికార్డింగ్ చేసినా, అవన్నీ కూడా రావడానికి కారణం ఏంది? అందులో ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్. ఆ సాఫ్ట్‌వేర్‌కి మరలా మనం ఏం చేస్తాం? యాంటీ వైరస్ అని చెప్పేసి వైరస్‌లొచ్చి ఆ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ని డిస్టర్బ్ చేయకుండా యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌ని మళ్ళా ల్యాప్‌టాప్‌లో గానీ, మొబైల్‌లో గానీ ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసి ఉంచుతాం. ఆల్రెడీ విండోస్‌తో పాటు యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ వస్తాయి. అట్నే ఇతర మొబైల్ సాఫ్ట్‌వేర్‌లతో పాటు కూడా యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లొస్తాయి. అదేవిధంగా మనం కోరుకున్న ఫలితాలు మనం సాధించలేకపోవడానికి కారణం ఏంటంటే, మన యొక్క మానసిక వనరులు అన్నీ ఉంటాయి. మనలో అన్ని మానసిక వనరులు ఉంటాయి. ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక వ్యక్తి ఏ రంగంలో ఉన్నా కూడా వాళ్ళలో ఏ శక్తి సామర్థ్యాలున్నాయో వాటికి సంబంధించినటువంటి బీజాలు, వాటికి సంబంధించినటువంటి మూలాలు మనలో కూడా ఉంటాయి. మరి మనం ఎందుకు మరి అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలుండి కూడా మనం ఎందుకు రాణించలేకపోతున్నాం అనేది ఆలోచించినట్టయితే దీనికి కొన్ని కారణాలున్నాయి. ఆ కారణాలని నేను ఈరోజు వివరిస్తాను. అదేవిధంగా దానికి పరిష్కారాలు కూడా చూపిస్తాను. ఈ వీడియో మొత్తం జాగ్రత్తగా చూడండి. అదేవిధంగా ఈ వీడియో చివర ఒక గొప్ప అనౌన్స్‌మెంట్ ఉంటుంది. ఆ అనౌన్స్‌మెంట్ కోసం వెయిట్ చేయండి. ఎందుకంటే చివర్లో అనౌన్స్‌మెంటే చేస్తాను. ఇక మనము ల్యాప్‌టాప్ లేదా మనం మొబైల్ చూసినట్టయితే, ఆ మొబైల్‌లో సాఫ్ట్‌వేర్ అనేది ఒక ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. ఫిక్స్‌డ్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటుంది. ఆటోమేటిక్‌గా అది అప్‌డేట్ అవుతూ ఉంటుంది. అయితే మనలో ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్, మనల్ని నడిపించేటటువంటి సాఫ్ట్‌వేర్‌నే మనం మైండ్ అంటాం. మనల్ని నడిపించేటటువంటి సాఫ్ట్‌వేర్‌ని మైండ్ అంటాం. ఈ మైండ్ అనేది ఫంక్షనల్ స్టేట్ ఆఫ్ బ్రెయిన్ అంటాం. అంటే బ్రెయిన్ పనిచేసేటప్పుడు ఏర్పడినటువంటి ఒకానొక స్థితిని, మానసిక స్థితిని మనం మైండ్ అని పిలుస్తూ ఉంటాం. ఈ మైండ్ అనేది పనిచేయటం లోపట మైండ్ అనేది సాఫ్ట్‌వేర్ లాగా ఉంటుంది. ఈ మైండ్ అనేది మనం శిశువుగా ఉన్నప్పటి నుంచి ఈ రోజు దాకా, మనం శిశువుగా ఉన్నప్పటి నుంచి ఈ రోజు దాకా ఈ మైండ్ అనేది ఏం చేస్తుంది? మనలో రకరకాల అనుభవాలు ఏర్పడటానికి కారణమవుతుంది. మనలో ఏర్పడిన అనుభవాలన్నీ కూడా మనం ఉన్న పరిసరాల నుంచే తీసుకుంటాం. మనం ఎక్కడుంటే ఆ పరిసరాల నుంచి తీసుకుంటాం. మన పరిసరాలన్నిటిలో కూడా మన చుట్టూ మన పెద్దవాళ్ళుంటారు, తల్లిదండ్రులుంటారు, పెద్దవాళ్ళు, కుటుంబ సభ్యులుంటారు. అదేవిధంగా మనం గమనించినట్టయితే మనం కొంత ఏజ్ తర్వాత స్కూల్‌కి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం, అదేవిధంగా యూనివర్సిటీకి వెళ్తాం. ఈ విధంగా వెళ్ళేటప్పుడు మన యొక్క రక్షణ కోసం, మనం మంచిగా ఉండాలని, మన జాగ్రత్త కోసం మన పెద్దలు అనేక విషయాలు చెబుతూ ఉంటారు. ఆ విధంగా చెప్పినయన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం. అంటే మన సాఫ్ట్‌వేర్‌లోకి తీసుకుంటాం. ఉదాహరణకి మనం పసితనంలో అమ్మ, నాన్న బహుశా ఏం చెప్తారు? ఎవరికైనా ఏం చెప్తారు బహుశా? స్కూల్ అయిపోగానే ఇంటికి రమ్మని చెప్తారు.
స్కూల్ అయిపోగానే ఇంటికి రమ్మంటారు. అదేవిధంగా వాళ్ళతోటి మాట్లాడొద్దు, వీళ్ళతోటి మాట్లాడొద్దు. ఆ పిల్లలు మంచివాళ్ళు కాదు. వాళ్ళు గయ్యాళి వాళ్ళు అని చెబుతారు. అదేవిధంగా ఇగో ఈ పని నువ్వు చేయొద్దు, నువ్వు ఆ పని చేయలేవు, ఈ పని చేయలేవు అని చీకటి పడగానే ఇంటికి రమ్మని, కొత్త వాళ్ళతోటి మాట్లాడొద్దని, కొత్త వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకోవద్దని, ఈ విధంగా అనేక విషయాలు సాధారణంగానే చెప్తారు. ఆ సాధారణంగా చెప్పినటువంటి ఒపీనియన్స్ అనేవి మనలో ఉండిపోతాయి. కొత్త వాళ్ళతోటి మాట్లాడొద్దు. కొత్త వైపు అంటే మన బజారు కాకుండా అవతల బజారుకి, వేరే వైపుకి, విలేజ్‌లో గాని, టౌన్‌లో గాని వేరే వైపుకి రక్షణ లేకుండా, చెప్పకుండా ఒక్కడివి వెళ్ళొద్దు, ఒక్కదానివి వెళ్ళొద్దు. ఈ విధంగా చెప్పేదెందుకు? మన సేఫ్టీకి చెప్తారు. తర్వాత ఏమవుతుంది? 18 ఏళ్ళొస్తాయి, 20 ఏళ్ళొస్తాయి, 25 ఏళ్ళు, 30 ఏళ్ళొస్తాయి. ఈ తర్వాత ఏమవుతుంది? మనం ఏదో ఒక కోర్స్ డిగ్రీ చేస్తాం, గ్రాడ్యుయేషన్ చేస్తాం. ఇప్పుడు పోయి ఇక నువ్వు ఉద్యోగం చేయమంటారు. నువ్వు కొత్త ప్రాంతానికి వెళ్ళు అంటారు. నువ్వు చెన్నై వెళ్ళు, బెంగుళూరు వెళ్ళు, హైదరాబాద్ వెళ్ళు, లేకపోతే ఎక్కడికో వెళ్ళు, అమెరికా వెళ్ళు. నువ్వు వేరే వాళ్ళందరూ బాగా సెటిల్ అయ్యారు. నువ్వు కూడా మంచిగా సెటిల్ కా అని చెప్తారు. కానీ మనలో ఆల్రెడీ ప్రోగ్రామింగ్ ఉంటుంది. మనం అమ్మా నాయన మాట, టీచర్స్ మాట, పెద్దల మాట తప్పకుండా తూచా తప్పకుండా పాటించి ఉంటాం. ఆ పాటించినప్పుడు ఏమైంది? కొత్త వాళ్ళతోటి మాట్లాడొద్దు. ఇగో 4 గంటలకల్లా ఇంటికి రా. నువ్వు కొత్త ఏరియాకు పోబాకు. నువ్వు ఒక్కడివి వెళ్ళొద్దు. నీతో పాటు ఇంకా నలుగురిని తీసుకెళ్ళు, ఇంకొక వాళ్ళని తీసుకెళ్ళు. ఈ విధంగా చెబుతూ ఉంటారు. ఇవన్నీ ఏమవుతాయి? మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన పనితీరుని ప్రభావితం చేస్తాయి. అయితే ఇది ఒక ఆలోచన మాత్రమే. ఇది నా యొక్క పరిశీలన మాత్రమే. అయితే ఆ విధంగా కొన్ని ఉంటాయని నేను చెప్తున్నాను. మీకు ఏదున్నదో మీరు అన్వేషణ చేసుకోవాలి. పరిశీలన చేయాలి. మీ మనసు లోపల పరిశీలన చేయాలి. అయితే ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ సైన్స్, న్యూరో సైన్స్‌లో ఒక కొత్త రకమైనటువంటి పరిశీలన ఏందంటే, మన బ్రెయిను మనం బ్రతికినంత కాలం మన బ్రెయిను కొత్తగా న్యూరల్ కనెక్షన్స్ ఏర్పరచుకుంటుంది. కొత్తగా నేర్చుకుంటుంది. కొత్తగా అనుభవాలని స్టోర్ చేస్తుంది. పాత అనుభవాలు అంటే మనం శ్రద్ధ పెట్టని అనుభవాలని క్రమక్రమంగా అది పక్కకు వదిలేస్తుంది అని చెబుతుంది. ఈ విధంగా కొత్త నాడీ కణాల మధ్యన కనెక్షన్ ఏర్పడటం, కొత్త అనుభవాలు స్టోర్ కావటం అనే దాన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటాం. న్యూరోప్లాస్టిసిటీ. మన బ్రెయిన్‌కి న్యూరోప్లాస్టిసిటీ ఉంది. ఈ న్యూరోప్లాస్టిసిటీ అనే శక్తి వల్ల మీ అంతట మీరు మీ బ్రెయిన్‌కి, మీ మైండ్‌కి మీరు సజెషన్స్ ఇచ్చుకోవచ్చు. ఆ సజెషన్స్ ఇచ్చుకోవడం వల్ల మీకు అవసరం లేనటువంటి అలవాట్లు గాని, మీకు అవసరం లేనటువంటి నమ్మకాలు గాని, మీకు అవసరం లేని పని చేయని దృక్పథాన్ని కానీ వదిలేయొచ్చు. ఉదాహరణకు మీరు ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఒక నమ్మకం. ఆ నమ్మకం అనేది ఒక బిలీఫ్ ఉంటుంది. ఆ బిలీఫ్ అనేది ఇప్పుడు పని చేయదనుకోండి, ఆ బిలీఫ్‌ని వదిలేయొచ్చు. దానికోసం నేనిప్పుడు వివరంగా కొన్ని విషయాలు నేను మీతోటి షేర్ చేయబోతున్నాను. మీరు రెడీయా? ఒకవేళ రెడీ అయితే రెడీ అని కామెంట్స్‌లో టైప్ చేయండి. మనం గమనించినట్టయితే మన యొక్క మైండ్ అనేది 21 రోజుల్లో ఒక పరిశోధన ప్రకారం ముఖ్యంగా సైబర్నెటిక్స్ అనేటటువంటి బుక్‌లో ఒక ప్రఖ్యాత వైద్యులు రాసినటువంటి బుక్‌లో అతను ఒక ప్రపోజల్ పెట్టాడు. 21 రోజులకి కొత్త హ్యాబిట్ ఏర్పడుతుంది. కొత్త అలవాటు ఏర్పడుతుంది. అంటే పాత అలవాటు ప్లేస్‌లో కొత్త అలవాటు వస్తుంది. అంటే మైండు కొత్తగా నేర్చుకున్న దాన్ని స్థిరపరుస్తుంది అని సైబర్నెటిక్స్‌లో మా సైబర్నెటిక్స్ అనే బుక్‌లో చెప్పారు. అయితే దీని మీద వివాదాలున్నాయి. కొంతమంది ఏం చేశారు, 21 రోజులకే కొత్త అలవాటు ఏర్పడదు, 66 రోజులకి ఏర్పడుద్ది, 100 రోజులకి ఏర్పడుద్ది అని కొంతమంది మరలా తర్వాత పరిశోధనల్లో చెప్పారు. అయితే 21 రోజులకే న్యూరల్ కనెక్షన్స్ అనేవి ఏర్పడటం అనేది కూడా గమనించారు. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా తెలిసిందేందంటే, మన శరీరంలో
మనం ఒక ఆలోచన కలిగినప్పుడు ఒక ఆలోచనని మనం ఒక 18 సెకన్లు, 16 సెకన్లు పట్టి ఉంచినప్పుడు దానికి ఒకవేళ తీవ్రత ఉంటే, ఆలోచన లోపల తీవ్రత ఉన్నట్టయితే, మనం ఎక్కువ ఇంటెన్సిటీ తోటి ఆలోచనని పెట్టినట్టయితే, ఆ ఆలోచన వల్ల మన శరీరంలో ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది అని గమనించారు. కేవలం 16 సెకన్లు, 18 సెకన్లు. తర్వాత 68 సెకన్ల దాకా మనం అదే ఆలోచనని మనం పట్టి ఉంచినట్టయితే, అదే ఫీలింగ్‌ని పట్టి ఉంచినట్టయితే, ఆ ఆలోచన, ఆ ఫీలింగ్ అనేది 68 సెకన్ల తర్వాత ఒక నాడీ కణం నుంచి అనేక నాడీ కణాలకి అంటే న్యూరల్ నెట్వర్క్ అంతా వ్యాపిస్తుందని కనుక్కున్నారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఆ లక్షణాన్ని దీంట్లో మైండ్ రీప్రోగ్రామింగ్‌లో వాడుతున్నాం. మీకు మంచిగా నచ్చిందా? మీ మైండ్‌ని మీరు రీప్రోగ్రామింగ్ చేసుకోవటానికి బహుశా మీకు ఎంత టైం కావాలి? రోజు కొన్ని నిమిషాలు కేటాయిస్తే చాలు. సుమారు 1 నిమిషం నుంచి 2 నిమిషాల వ్యవధిలో మీరు నాడీ కణాల్లో ఒక ప్రకంపనని, ఒక వైబ్రేషన్‌ని, ఒక మెసేజ్‌ని, ఒక స్పార్క్‌ని క్రియేట్ చేస్తారు. అదే మరలా చేసినట్టు ఏమవుతుంది? అది ఒక హైవే లాగా మారుతుంది. మీరు మరి దీనికి సిద్ధంగా ఉన్నారా? రెడీయేనా? అయితే రెడీ అయితే నేను ఇవ్వడానికి కూడా, చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మీ రెస్పాన్స్ అనేది నన్ను నడిపిస్తూ ఉంటుందని మీరు గమనించండి. కాబట్టి ఇక్కడ 21 డేస్ అనేది మీరు తప్పకుండా చేయాలి. ఈ 21 డేస్‌లో మొట్టమొదటి 3 రోజులు అంటే ఈ రోజు నుంచి అంటే మండే, సోమవారం, ఆగస్టు 11వ తారీఖు నుంచి 3 రోజులు వరుసగా 3 రోజులు మీరు చేసే పనుల మీద దృష్టి పెట్టండి. మీరు చేసే పనుల మీద దృష్టి పెట్టండి. మీరు ఏ రకమైనటువంటి పని చేస్తున్నారు? మరి ఆ పని అనేది మనం గమనించినట్టయితే అది పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గా ఉందా? అదేవిధంగా మన ఆలోచనలనేవి దాంట్లో సెల్ఫ్ డౌట్ ఉందా? మన ఆలోచనలలో వచ్చేసి ఏమైనా నెగెటివ్ తత్వం ఉందా? అని మీకు మీరు పరిశీలన చేసుకోవాలి. దాంట్లో భయం ఉందా? ఆందోళన ఉందా? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందా? అని మీరు గమనించాలి. గమనించినాక ప్రతిరోజు మొదటి 3 రోజుల్లో ప్రతిరోజు గమనించాక, ఆ రోజు సాయంత్రం పూట మీరేం చేయండి, ఒక నోట్‌బుక్‌లో ఆ రోజు మీరు ఫేస్ చేసిన, మీరు అనుభవించిన, మీ మీ యొక్క దృష్టికి, మీ కాన్షియస్‌నెస్‌కి, మీ యొక్క సోయికి, మీ స్పృహకు వచ్చినటువంటి 3 నెగెటివ్ ఆలోచనలని రాయండి. 3 నెగెటివ్ ఆలోచనలు రాయండి. ఆ విధంగా నెగెటివ్ ఆలోచనలు రాస్తూ, ఆ నెగెటివ్ ఆలోచనలలో బహుశా మీలో నుంచి కూడా ఒక వాయిస్ వస్తుంది. ఆ వాయిస్‌ని ఇన్నర్ వాయిస్ అంటాం. ఆ ఇన్నర్ వాయిస్ అనేది ఏ విధంగా ఉంటుంది? బహుశా పాజిటివ్‌గా ఉందా ఇన్నర్ వాయిస్? నెగెటివ్‌గా ఉందా గమనించండి. మీ ఇన్నర్ వాయిస్ పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గా ఉందా గమనించండి. ఒకవేళ ఇన్నర్ వాయిస్ నెగెటివ్‌గా ఉంటే, ఆ నెగెటివ్‌గా ఉన్నటువంటి అనుభవాన్ని రాయటానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా రాసినప్పుడు ఫస్ట్ మీరు ఏది మార్చుకోవటానికి సిద్ధమవుతున్నారో తెలుస్తుందనమాట. అంటే మీలో ఉన్నటువంటి ఒక అనుభవాన్ని మార్చుకోవాలంటే, ఆ మార్చుకోవటానికి ఎలా మార్చుకోవాలనేది తెలుస్తుంది. అంటే ఫస్ట్ మనకు ఒక రూట్ ఉందనుకో, ఒక రహదారి ఉంది. ఇగో ఇక్కడ మనం 2 రహదారులని స్క్రీన్‌లో చూపిస్తున్నాం. ఫస్ట్ రహదారి ఇలా ఉంది. ఇగో ఇలా మొట్టమొదటి దానిలాగా ఉంది. మనం ఇలా చేయబోతున్నాం. మంచి హైవే లాగా చేయబోతున్నాం. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆలోచనల యొక్క సరళిని మనం పరిశీలించినట్టయితే, వాటి ధోరణిని, వాటి ప్యాటర్న్‌ని మనం పరిశీలించినట్టయితే, ఆ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయనేది, అవి ప్రొడక్టివ్‌గా ఉన్నాయా? ఒకవేళ అవి నెగెటివ్‌గా ఉన్నాయా? మీరు స్పష్టంగా గమనించండి. ఆ విధంగా గమనించిన తర్వాత మీరేం చేయండి, అవి స్పష్టంగా లేకపోతే వాటికి సరైనటువంటి అంటే ఒకవేళ నెగెటివ్‌గా ఉంటే వాటికి పాజిటివ్‌గా, నెగెటివ్‌గా ఉన్నట్టయితే ఆ నెగెటివ్‌గా ఉన్న వాటిని మనం ఎందుకు కంటిన్యూ చేయాలి? నెగెటివ్ ఉన్న వాటిని ఎందుకు చేయాలి? అందుకని వాటి ప్లేస్‌లో మీరు పాజిటివ్ అంశాలను తీసుకోండి. ఈ పాజిటివ్ అంశాలు ఎలా ఉండాలి? ఐ యామ్ కాన్ఫిడెంట్, ఐ యామ్ అన్‌స్టాపబుల్, ఐ యామ్ లిమిట్‌లెస్. ఈ విధంగా పాజిటివ్ ఎమోషన్స్‌ని తీసుకోండి. ఈ పాజిటివ్ ఎమోషన్స్ అనేవి మిమ్మల్ని ఏం చేస్తాయి?
మిమ్మల్ని పాజిటివ్ న్యూరల్ నెట్వర్క్ డెవలప్ అయ్యేటట్టుగా తయారు చేస్తాయి. ఒకవేళ మీరు ఏదైనా స్థితిలో కాన్ఫిడెన్స్‌గా లేకపోయినట్టయితే ఐ యామ్ కాన్ఫిడెంట్ అనేది మీరు ఒకవేళ రిపీట్ చేసినట్టయితే అది మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా మీరు మీ మైండ్‌ని మీరు గమనించాల్సిందేందంటే, మీ మైండ్ లోపటికి పోయేటటువంటి ఆలోచనలు పాజిటివ్‌గా ఉంటున్నాయా? నెగెటివ్‌గా ఉంటున్నాయా? ఒకవేళ నెగెటివ్ ఆలోచనలుంటే, ఆ నెగెటివ్ ఆలోచనల్ని పాజిటివ్ ఆలోచనలతోటి రీప్లేస్ చేయండి. అదేవిధంగా ఒక్కొక్కసారి మన చుట్టూ ఉన్నటువంటి సమాజం నుంచి, మన చుట్టూ ఉన్న సోషల్ మీడియా నుంచి, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కూడా మనకు నెగెటివ్ సజెషన్స్ వస్తూ ఉంటాయి. ఆ నెగెటివ్ సజెషన్స్‌ని మీరు తగ్గించండి. మీరు సోషల్ మీడియా టైమ్‌ని లిమిట్ చేయండి. అదేవిధంగా మీరు రీడింగ్ టైమ్‌ని పెంచండి. మీ గోల్స్ పట్ల పనిచేసే టైమ్‌ని పెంచండి. ఆ విధంగా చేయటం వల్ల మీరేం చేస్తారు? మీరు మీ గోల్స్ వైపు పని చేయటానికి వీలవుతుంది. ఇది 8-14 రోజులు చేయండి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది. ప్రతిరోజు 15 నిమిషాలు, 20 నిమిషాలు మీరు టైం కేటాయించండి. సుమారు 20 నిమిషాలు టైం కేటాయించండి. ఉదయము అదేవిధంగా మార్నింగ్ అనమాట. మార్నింగ్ ముఖ్యంగా నిద్ర లేవగానే, అదేవిధంగా మధ్యాహ్నం, అదేవిధంగా నిద్రపోవటానికి ముందు మీరు అఫర్మేషన్స్ 5 పాజిటివ్ స్టేట్మెంట్స్ తీసుకొని వాటిని రిపీట్ చేయండి. నేను ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్ మీద రేపు గాని, ఎల్లుండి గాని అంటే మండే గాని, ట్యూస్‌డే గాని నేను ఒక వీడియో చేస్తాను. అది నైట్ టైమ్ పడుకునేటప్పుడు రాత్రి 8 గంటలకి, నైట్ 8 గంటలకి నాది లైవ్ ఉంటుంది. బహుశా మండే ఉంటుంది లేదా ట్యూస్‌డే ఉంటుంది. ఆ లైవ్ మనకు ఛానెల్‌లో వస్తుంది. మీరు ఒకవేళ లైవ్‌లో జాయిన్ కాదలుచుకుంటే డిస్క్రిప్షన్‌లో మైండ్ పవర్ అకాడమీ లింక్ ఉంది. వాట్సాప్ గ్రూప్ లింక్ జాయిన్ కండి. నేను అక్కడ జూమ్ లింక్ షేర్ చేస్తాను. అంటే నిద్రపోవడానికి ముందుగా మీరు మీ మైండ్‌కి సజెషన్స్ ఇవ్వండి. ఆ సజెషన్స్ తీసుకున్న తర్వాత నిద్రపోయినట్టయితే ఆ మైండ్ అనేది మన నిద్రలో కూడా అవి పనిచేస్తుంది. అంటే నిద్ర టైంను కూడా మీరు మీ మైండ్ ప్రోగ్రామింగ్ కోసం ఉపయోగించుకోవచ్చనమాట. స్లీప్ టైమ్ ఆల్సో కెన్ బి యూజ్డ్ టు రీప్రోగ్రామింగ్ ద సబ్‌కాన్షియస్ మైండ్. కాబట్టి అది సెపరేట్‌గా చేస్తాను. కాబట్టి ఈరోజు అంటే హ్మ్. ఈరోజంటే మండే ఒక పూట సోమవారం ఉదయం మాత్రం మీరు ఈ మీరు ఎన్నుకున్నటువంటి అఫర్మేషన్స్‌ని రిపీట్ చేయండి. రిపీట్ చేసేటప్పుడు 3 సార్లు రిపీట్ చేయండి. ఉదయము, మధ్యాహ్నము, అదేవిధంగా సాయంత్రం పడుకునేటప్పుడు రిపీట్ చేయండి. అయితే ఆ రిపీట్ చేసేటప్పుడు మీరు నమ్మకంతోటి రిపీట్ చేయాలి. మీరు ఎమోషన్ కలిగినట్టుగా రిపీట్ చేయాలి. మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి విడుదలైనట్టుగా, మీరు మీ లక్ష్యాన్ని చేరుతున్నట్టుగా రిపీట్ చేయగలగాలి. అది చేయటం అనేది ముఖ్యమనమాట. అది చేసినప్పుడు తొందరగా న్యూరల్ కనెక్షన్స్ అనేవి ఏర్పడతాయి. ఎఫర్మేషన్స్ అనేవి పాజిటివ్‌గా ఉండాలి. యాక్షన్ తీసుకునేటట్టుగా ఉండాలి. విజువలైజేషన్ చేసేటట్టుగా ఉండాలి. ఆ విజువలైజేషన్ చేసేటట్టుగా మీరు అఫర్మేషన్స్‌ని చేసి వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా తర్వాత గమనించినట్టయితే 21 డేస్ దాకా ఇది చేసినట్టయితే తర్వాత అది ఆటోమేటిక్‌గా మీకు అలవాటుగా మారుతుంది. అంటే మీ మైండ్ వాటిని యాక్సెప్ట్ చేస్తుంది. సపోజ్ ఐ యామ్ సక్సెస్. ఐ యామ్ సక్సెస్. ఐ యామ్ ఏ గ్రేట్ సక్సెస్. ఐ యామ్ ఏ గ్రేట్ సక్సెస్. ఐ యామ్ ఏ గ్రేట్ సక్సెస్. ఐ యామ్ కాన్ఫిడెంట్. ఐ యామ్ కాన్ఫిడెంట్. ఐ యామ్ కాన్ఫిడెంట్. ఐ యామ్ కాన్ఫిడెంట్. ఐ లైక్ మైసెల్ఫ్. దీనితోటి మీలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తగ్గుతుంది. వేరే వాళ్ళతోటి కంపేర్ చేసుకొని మిమ్మల్ని మీరు తగ్గించుకోవటం తగ్గుతుంది. ఐ లైక్ మైసెల్ఫ్. ఐ యామ్ ద బెస్ట్. 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 ఐ యామ్ ఏ గ్రేట్ సక్సెస్. ఐ యామ్ ఏ గ్రేట్ సక్సెస్ రిపీట్ చేయండి. ఇంకా కొన్ని అఫర్మేషన్స్ తోటి కలిపి, మైండ్ సజెషన్స్ తోటి కలిపి, ఎన్ఎల్‌పి అదేవిధంగా రిలాక్సేషన్ టెక్నిక్స్ తోటి కలిపి నేను తర్వాత ఒక 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్, 1 అవర్ వచ్చేటట్టుగా నేను
అఫర్మేషన్స్ చెప్తూ ఉంటాను. మీరు హెడ్‌ఫోన్ దగ్గర పెట్టుకొని, హెడ్‌ఫోన్ పెట్టుకొని ఆడియో వినటానికి ట్రై చేయండి. అది బహుశా మండే నైట్ గాని, ట్యూస్‌డే నైట్ గాని చేస్తాను. అదేవిధంగా మీరు విజువలైజ్ చేయండి. చేసేటప్పుడు విజువలైజ్ చేయండి. ఈ వీడియో మీకు మంచిగా నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి. మైండ్ సెట్ మీద చాలా వీడియోలు రాబోతున్నాయి. నేను దాన్నేమంటామంటే వేగంగా బిలీఫ్ సిస్టమ్‌ని మార్చటం మీద వీడియోలు చేయబోతున్నాను. వేగంగా మైండ్ సెట్‌ని మార్చటం మీద వీడియోలు చేయబోతున్నాను. అదేవిధంగా యాటిట్యూడ్, వాల్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా నేను వీడియోలు చేయబోతున్నాను. ఒకవేళ మీరు నాకు సరైనటువంటి కోచింగ్ లేదు, నాకు సరైన వాళ్ళు చెప్పేవాళ్ళు లేరు, నాకు అందుబాటులో లేదు, నేను డబ్బు పెట్టలేకపోతున్నా అనుకుంటే ఇది తప్పకుండా ఫాలో కండి. అదేవిధంగా మీకేమైనా ప్రశ్నలుంటే కామెంట్స్‌లో టైప్ చేయండి. అదేవిధంగా ఆగస్టు 15 సందర్భంగా ఆగస్టు 18వ తారీఖు సోమవారం నుంచి 5 రోజులు 8 గంటల నుంచి 9 గంటలు లేదా 9:30 దాకా నేను 5 డేస్ విజేత అనే సక్సెస్ ప్రిన్సిపల్స్ కోచింగ్ ఫ్రీగా కండక్ట్ చేయబోతున్నాను. సుమారు ఇది రూ. 5,000 ప్రోగ్రాము. ఇది ఫ్రీగా ఇచ్చేస్తున్నాను. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్రీగా ఇస్తున్నాను. కాబట్టి ఈ న్యూస్‌ని మిగతా మిత్రులందరికీ కూడా చేర్చండి. మీరందరూ పాల్గొనండి. సీట్లు మాత్రం తక్కువగా ఉన్నాయి. 100 సీట్లే ఉన్నాయి. ఆల్రెడీ కొంతమంది జాయిన్ అవుతున్నారు. ఓకే. డిస్క్రిప్షన్ లింకు మైండ్ పవర్ అకాడమీలో ఉంది. ఓకే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.